నల్గొండలో జరిగే కేసీఆర్ బహిరంగ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసిండు. ఈరోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఈరోజు వచ్చి నల్లగొండలో సభ పెడతా అంటుండు. సిగ్గు శనం ఏమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్లోకి వెళ్ళి రిటైర్డ్ కావాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకొని 10 ఏళ్ల తర్వాత కుర్చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014లో. 2015-16లో శివనగూడెం రిజర్వాయర్, చెర్లగూడెం రిజర్వాయర్ని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ని, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తా, ఇక్కడనే కూర్చొని పనిచేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి నీకు మరిగూడ మండలంలో నీకు శంకుస్థాపన చేసిపోయిండు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని 10 ఏళ్ల తర్వాత నల్గొండకు వచ్చిండు. ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలే, R&R కంప్లీట్ కాలే. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాం? దేవరకొండ మునుగోడు నియోజకవర్గం సంబంధించిన 4 లక్షల ఎకరాలకు కనీసము సోర్స్ ఆఫ్ వాటర్ అంటే హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్కు ఈ 4 లక్షల ఎకరాలకు ఇవ్వాలంటే మరి నార్లాపురం తీసుకొస్తారా, వట్టెం నుంచి తీసుకొస్తారా? ఇంతవరకు డిసైడ్ చేయలేదు. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచి రైతులని, భూ నిర్వాసితులని, పేదవాళ్ళని ఆగం చేసి రిజర్వాయర్ కట్టింది తప్పితే రిజర్వాయర్లకు నీళ్ళు రావాలంటే ఇంకా కాలువలు దోమలేదు, టన్నలు కాలేదు, నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో డిజైన్ చేయలేదు. హెడ్ వర్క్స్ టెండర్లు విలువకుండా ఈ రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వచ్చి సభ పెడతా అంటాడు? సిగ్గు లేదు జగదీశ్వర్ రెడ్డికి. సాగు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు 4 వేలతో గెలిచిండు సూర్యాపేటలో. లేదంటే నల్లగొండ జిల్లాలో 12-12 మేము గెలిచినట్టే లెక్క. ఇంకా ఏ ముఖం పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ నల్గొండ తీసుకొస్తుండు? ఈయనకు బుద్ధి లేదు జగదీశ్వర్ రెడ్డికి. కనీసం కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలి. 2 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మీరు ఆగం చేసిన ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మేము ఇప్పుడు గాడిలో పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికిప్పుడు మీకు ఏం తొందర వచ్చిందని చెప్పి పోరుబాట. ఎందుకు పోరుబాట? అప్పుల పాలు చేసింది, ఆగం చేసింది సాలగా ఇంకా పోరు చేస్తారంటే ప్రజలు సహించరు. నల్లగొండ జిల్లాలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ కేసీఆర్ రాకని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తున్నా. నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో